నిర్మ. ఆ పాట కానీ ఈ పేరు కానీ తెలియని వారు ఉండరు. 1990 నుండి 2014 వరకు రప్పరప్ప అంటూ మిగతా సర్ఫులను సబ్బులను పడగొట్టుకుంటూ పోయిన నిర్మ ఇప్పుడు అసలు కానరాకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏమిటంటే, ఈ సమాజంలో డబ్బు లేకపోవడం వల్ల చాలామంది పేదవారిగానే మిగిలిపోతున్నారు. చాలామంది రోజువారీ ఖర్చులకు సరిపోయే పని మాత్రమే చేసి ఏ ఆలోచన లేకుండా ఉంటున్నారు. పైగా డబ్బు ఆశ ఉంటే అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని మాటలు చెప్తూ కాలం గడిపేస్తున్నారు. ఈ మాటలు చెప్పేవారే ఏదైనా సడన్గా ప్రాబ్లం వస్తే వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగి అలసిపోతున్నారు. డబ్బు ఉన్నవారు డబ్బు ఉంచుకొని కూడా డబ్బులు ఇవ్వలేదని బాధపడుతున్నారు. అలాగే వారి మీద శత్రుత్వం పెంచుకుంటున్నారు. అలా డబ్బులు అడిగి అడిగి జీవితంలో ఎన్నో బాధలు అనుభవించి వీటిని అన్నిటినీ దిగమింగి తను ఈ స్థితి నుండి బయటికి రావాలని తన దృఢ సంకల్పం, తన మదోశక్తిని ఉపయోగించి నిర్మ అనే బ్రాండ్తో దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి తన బ్రాండ్ని పంపిన ఒక గొప్ప వ్యక్తి కథ, నిర్మ బ్రాండ్ కథ. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నిర్మా డిటర్జెంట్ కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఇది భారతదేశంలోని డిటర్జెంట్ పరిశ్రమను మార్చిన ఒక విప్లవాత్మక కథ. డిటర్జెంట్ అంటే మనం బట్టలకు వాడే సబ్బులు, సర్ఫులు. మనకి ఈ సబ్బులు, సర్ఫులు చిన్న వస్తువులాగా కనబడినా అవి మనలాంటి పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడానికి కృషి చేసిన ఆద్యుడు కార్సన్ భాయ్ పటేల్. ఈయన అప్పటికే ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలను ఎలా ఓడించి ఒక దేశవ్యాప్తంగా తన నిర్మాణ బ్రాండ్ను ప్రతి గ్రామానికి ఎలా తీసుకువెళ్లారో చూద్దాం. కర్సన్ భాయ్ పటేల్ గుజరాత్లోని ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న రైతు. ఈయన 1945లో 4వ సంతానంగా జన్మించాడు. వారికి ఈరోజు పనికి వెళ్తేనే ఆ రోజు తిండి లేదంటే ఆ తల్లిదండ్రులు పస్తులుండి ఆ పిల్లల కడుపులు నింపేవారు. మీరు అనుకోవచ్చు, ఆ ప్రతి ఒక్కరూ ఇలానే చెప్తారు, కానీ వాళ్ళు అలాంటి పరిస్థితుల నుండి వచ్చిన వారిలా కనబడరు. ఏదో వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు వీళ్ళనే చెప్పుకుంటారు అని మనలో చాలామంది అనుకుంటారు. దానికి నా సమాధానం ఒక్కటే: నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణించడం నీదే తప్పు. ఈ మాటలు నేను నిజంగా నమ్ముతాను. ఓకే, మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ఆ స్థితిలో ఉండి కూడా కర్సన్ భాయ్ పటేల్ బీఎస్సీ పూర్తి చేసి ఒక కెమికల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. అక్కడే చాలా రకరకాల ప్రయోగాలు చేశాడు. కానీ ఇక్కడ వచ్చే జీతం ఎటూ సరిపోయేది కాదు. దానితో పట్టణంలో మరో కెమికల్ ఇంజనీరింగ్ ల్యాబ్లో చేరాడు. అసలు కెమికల్ ఇంజనీరింగ్ ల్యాబ్లో ఏం చేస్తారంటే, కొన్ని రసాయనాలు ఉపయోగించి ఒక కొత్త రకమైన పౌడర్లు తయారు చేయడం, లేదంటే పంట పొలాలకు కావాల్సిన మందులు లాంటివి తయారు చేసేవాడు. కర్సన్ భాయ్ కూడా చేసే పని కూడా అదే. అయితే ఈ క్రమంలో తన ప్రయోగాలు చేసే క్రమంలో తన దుస్తుల మీద మరకలు ఏర్పడేవి. కానీ కర్సన్ భాయ్ వాటిని చూసుకోకుండా అలానే ల్యాబ్లోకి వెళ్ళేవాడు. ఎప్పటి నుండో కర్సన్ భాయ్ మీద కోపంగా ఉన్న తోటి ఉద్యోగులు ఆ ల్యాబ్ యజమానికి చెప్పడంతో కర్సన్ భాయ్ని ఆ జాబ్ నుండి తీసేశారు. ఎందుకు తీశారంటే, తను రోజు అదే మరకల చొక్కాతో వస్తుంటే ఆ వాసనకో లేదా అప్పట్లో కులభావన ఉందిగా దానికో తెలియదు, కానీ ఆ ఉద్యోగం నుండి తీసేశారు. కానీ కర్సన్ భాయ్కి తెలిసిన విషయం ఏమిటంటే, తన మరకల చొక్కా వాళ్ళు తీశారు అనుకొని ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. నా బట్టలు రోజు ఉతుకుతున్నారుగా, ఎందుకు మరకలు పోవడం లేదని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారు, ఆ మరకలు పోవాలంటే సబ్బులు, సరుపులు ఉండాలి. నీకు వచ్చే జీతం మనం తినడానికి కూడా సరిపోవడం లేదు, అందుకే అవి కొనాలంటే వాటి రేటు ఎక్కువగా అని చెప్తుంది. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు చదివి 1969లో కర్సన్ భాయ్ పటేల్ గుజరాత్ ప్రభుత్వ భూగర్భ శాస్త్ర శాఖలో రసాయన శాస్త్రవేత్తగా జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో డిటర్జెంట్లు విలాస వస్తువులుగా పరిగణించబడేవి. మార్కెట్లో హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి చెందిన సర్ఫ్ వంటి ఖరీదైన బ్రాండ్లు మాత్రమే ఉండేవి. అందువల్ల అవి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవి కాదు. కర్సన్ భాయ్ తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన డిటర్జెంట్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోని ఒక చిన్న గదిలో ఫాస్ఫేట్ రహిత హ్యాండ్మేడ్ డిటర్జెంట్ తయారు చేసి ప్రతిరోజు ఉదయం జాబ్కి వెళ్లే దారిలో తన సైకిల్పై వెళ్ళి అహ్మదాబాద్ నగరంలో ఇంటింటికి అమ్మడం ప్రారంభించారు. ఆ తర్వాత జాబ్కి వెళ్ళేవాడు. అలా డైలీ చేస్తుండేవాడు. ఈ క్రమంలో తానికి పెళ్లి జరిగింది. 2 పిల్లలు పుడతారు. అప్పటి వరకు తాను అమ్మే సరుఫుకి ఎటువంటి పేరు ఉండేది కాదు కానీ ఆ సరుపును సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు. ఎందుకు ఆయన సరుపు అంత ప్రజాదరణ పొందిందంటే,
ఆ డిటర్జెంట్ చేతులకు ఎటువంటి గరుకు లేకుండా ఉండడం. సరే, దీని గురించి మనకు ముందు వస్తుంది. అప్పుడు అసలు ఈ నిర్మా అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. నిర్మా పేరు వెనుక భావోద్వేగ గాథ ఉంది. కర్సన్భాయ్ పటేల్ ఈ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలో ఒక హఠాత్తు పరిణామం ఏర్పడింది. అది కర్సన్భాయ్కి కోలుకోలేని దెబ్బని మిగిల్చింది. దాంతోనే నిర్మా అనే బ్రాండ్ వచ్చింది. నిర్మా బ్రాండ్ పేరు నిరుపమా పటేల్ అనే కర్సన్భాయ్ చిన్న కుమార్తె పేరు నుండి వచ్చింది. ఆమె చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు ఒక కార్ యాక్సిడెంట్లో మరణించింది. ఆమె జ్ఞాపకార్థంగా తాను అమ్మే డిటర్జెంట్కి నిర్మా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక తెల్లని ఫ్రాక్ ధరించిన చిన్నారి బొమ్మ నిర్మా ప్యాకింగ్పై కనిపించేటట్లు డిజైన్ చేశారు. ఆ గుర్తు ఎలా ఉండేదంటే చూడగానే స్వచ్ఛత, ఆనందాన్ని ఇచ్చేది. కర్సన్భాయ్ వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకుపోయాడు. దాంతో ఆయన తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశారు. నిర్మా విజయం వెనుక ఉన్న ముఖ్య కారణాలు: తక్కువ ధర, ఎక్కువ నాణ్యత. నిర్మా కేవలం 3 కిలోలు మాత్రమే. కానీ అప్పట్లో హిందుస్థాన్ యూనిలివర్ వారి సర్ఫ్ వంటి ప్రీమియం బ్రాండ్లు కిలో 25 రూపాయలు ఉండేది. దీంతో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఉండేది. రెండో పాయింట్ మంచి మార్కెటింగ్. 1980లో వాషింగ్ పౌడర్ నిర్మా అనే పాట విడుదలైంది. ఇళ్లల్లో, రేడియోలో, టీవీల్లో మార్మోగింది. మూడో పాయింట్ చిన్న చిన్న గ్రామాలకు పెద్ద ఎత్తున అమ్మకాలు సాధించింది. ఇది ఇతర కంపెనీలకు సాధ్యం కాలేదు. ఈ వ్యూహాలతో 1980 నాటికి నిర్మా బ్రాండ్ హిందుస్థాన్ కంపెనీ వారి సర్ఫ్ను మించిపోయి భారతదేశంలో నెంబర్ 1 డిటర్జెంట్ బ్రాండ్గా మారింది. దీంతో తన వ్యాపార విస్తరణను మొదలుపెట్టింది. వాషింగ్ పౌడర్తో పాటు బట్టలు, సబ్బులు, డిటర్జెంట్, కేకులు, టూత్పేస్ట్, షాంపూలు వంటి ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. దానితో 1990 నాటికి నిర్మా ఒక ఇంటి పేరు అయ్యింది. ఇలా ఒడిదొడుకులు, పోటీలు 1990 నాటికి అప్పటికే అన్నా సర్ఫ్ కంపెనీ అధిగమించిన 2000 తర్వాత నిర్మా భారీ పోటీ ఎదుర్కొంది. మల్టీనేషనల్ కంపెనీలు అప్గ్రేడ్ చెంది తిరిగి ప్రవేశం చేశాయని, వాటిలో ముఖ్యమైనవి టైడ్, ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్ వంటి ప్రీమియం బ్రాండ్లు గట్టిగా పోటీ వచ్చాయి. నూతన ఉత్పత్తులు, కొత్త ట్రెండ్ ప్రజలు వాషింగ్ మిషన్లకు అనుకూలమైన డిటర్జెంట్లు ఎక్కువగా కోరుకోవడం ప్రారంభించారు. బడ్జెట్ బ్రాండ్ల పోటీ, ఘడి డిటర్జెంట్ లాంటి కొత్త బ్రాండ్లు తక్కువ ధరతో మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఈ పోటీని ఎదుర్కోలేక అప్పటికి ఈ నిర్మా డిటర్జెంట్ షేర్ విలువ 60% ఉండగా ఇవి వచ్చిన తర్వాత 12% పడిపోయాయి. దేశంలో ఏదో 1-2 చోట్ల మాత్రమే కనిపించే స్థాయికి చేరి ప్రస్తుతం 6.7% వద్ద ఊగిసలాడుతుంది. దీంతో ఈ పోటీని ఎదుర్కోలేక మరియు ఉన్నదాన్ని అభివృద్ధి చేయలేక నిర్మా తన వ్యాపారాన్ని సిమెంట్, కెమికల్స్, విద్యారంగం వంటి ఇతర రంగాల్లో విస్తరించింది. నిర్మా కేవలం ఒక డిటర్జెంట్ కాదు, ఇది భారతీయ మార్కెట్ను మార్చిన ఒక విజయ కథ. ఇప్పుడు వచ్చిన డిటర్జెంట్లు నిర్మా మీద ఎంతో బెటర్గా ఉండడంతో పాటు తక్కువ ధరకు సామాన్య ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చేసిన ఘనత నిర్మాకే దక్కింది. లేదంటే ఇప్పుడు మనం కొనే సబ్బులు, సరుపులు 10 రూపాయలకు కాకుండా 60 రూపాయలకు కొనాల్సి వచ్చేది. నిర్మా ప్రధానంగా సాధించిన విజయాలు: 1980 నుండి 1990లలో భారతదేశంలో నెంబర్ 1 డిటర్జెంట్ బ్రాండ్. బ్రిటిష్ కంపెనీలను ఓడించి భారతీయ బ్రాండ్ చరిత్ర సృష్టించి మిగతా కంపెనీలకు చెమటలు పట్టించింది. స్వల్ప ఖర్చుతో మంచి నాణ్యత అందించడం ద్వారా దేశవ్యాప్త గుర్తింపు పొంది మారుమూల గ్రామాల్లోని ప్రజలు కూడా నిర్మా అనే బ్రాండ్ని అలవాటు పడేలా చేశాడు. సైకిల్పై డిటర్జెంట్ అమ్మడం ప్రారంభించిన కర్సన్భాయ్ పటేల్ $1 బిలియన్ కంపెనీలను నిర్మించారు. ఇది ఒక సాధారణ మనిషి సంకల్పం, పట్టుదల, వ్యూహం ఉంటే ఎంతటి విజయాన్ని సాధించగలదో నిరూపించే ఉత్తమ ఉదాహరణ. అంతటి విజయాలు సాధించిన నిర్మా తను మొదటి నుండి ఇప్పటి వరకు కూడా అదే ప్రోడక్ట్ని ఉపయోగించి ఇప్పుడు ఉన్న మార్కెట్ని అనుగుణంగా ప్రయాణించకపోవడంతో తారాస్థాయిలో వెలిగిన నిర్మా ఇప్పుడు పతన స్థాయికి చేరింది. తనను తాను మలుచుకోగలిగిన వాడే ఏ విజయాన్నైనా అందుకోగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ వాషింగ్ పౌడర్ నిర్మా పాట వినగానే మనకు ఒక గొప్ప భారతీయ బ్రాండ్ గుర్తుకొస్తుంది. మీకోసం ఒకసారి ఆ పాట. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది, రంగుల బట్టలే తళతళ మెరిశాయి, అందరూ మెచ్చిన నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. నిర్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.